బుచ్చిరెడ్డిపాలెం గ్రామ ప్రజలకు మరియు పట్టణ ప్రజలకు నా విన్నపం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మన దామరమడుగు మరియు బుచ్చిరెడ్డిపాలెం, సాల్మాన్పురం ఈ ఏరియాలో చిన్న చిన్న దొంగతనాలు జరగడం జరిగింది. వాటిని నివారించే కార్యక్రమానికి కొన్ని సూచనలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దొంగతనాలు నివారించడానికి ఈ మధ్యకాలంలో ఎమర్జెన్సీగా కొంతమంది ఊరు వెళ్ళడం జరుగుతూ ఉంది. కారణం వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల నిమిత్తం వెళ్ళటం వలన తాళాలు వేసుకుని వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు, బంగారం కానీ, వెండి కానీ, డబ్బులు కానీ ఇంట్లో పెట్టుకుని ఎమర్జెన్సీకి వెళ్ళిపోతున్నారు. ఆ క్రమంలో ఆ ఇంటికి మానిటరింగ్ లేకపోవడం వలన దొంగతనం జరుగుతుంది. అదేవిధంగా ఈ దామరమడుగులో దొంగతనాలు జరిగినాయి. వాళ్ళు మాకు తెలియజేసినట్లయితే మేము LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కెమెరాని ఆ ఇంట్లో ఏర్పాటు చేస్తాం. ఆ విధంగా చేసినట్లయితే ఎవరైతే ఆ విధంగా ఎమర్జెన్సీకి వెళ్ళేవాళ్ళు మమ్మల్ని సంప్రదించి LHMS మా ఇంట్లో పెట్టండి అని మమ్మల్ని అడిగినట్లయితే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అక్కడ ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి సేఫ్గా ఎటువంటి దొంగతనం జరగకుండా మేము దాన్ని మానిటరింగ్ చేస్తాము. అలాంటి దొంగతనానికి పాల్పడినట్లయితే వెంటనే మాకు ఆ ఇంట్లో నుంచి కాల్ వస్తుంది. వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పక్కన ఇళ్ళ వాళ్ళకి మనం ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా దొంగతనాన్ని నివారించవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రతి గ్రామంలో ఎంతో కొంత ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు కనీసం సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. ఆ కారణం అనేది ఆ చిన్నదేలే, ఎందుకు అంత అవసరం ఉందలే అని అనుకుంటారు. కానీ దొంగతనం జరిగిన తర్వాత వస్తువులు, బంగారం, డబ్బులు పోయిన తర్వాత అప్పుడు బాధేస్తారు, కెమెరా పెట్టుకోలేదే, దొంగను పట్టుకోవడానికి వీళ్ళే అనేటువంటి పరిస్థితి ఏర్పడిందే అని బాధపడుతూ ఉంటారు. అలాంటి బాధపడకుండా దయచేసి గ్రామ ప్రజలకు మరి పట్టణ ప్రజలకు నా యొక్క విన్నపం, రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఇంటికి కెమెరాలు పెట్టుకోండి. ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు కంపల్సరీ కెమెరాలు పెట్టుకోండి. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే పట్టణంలో ఉన్నారో వ్యాపారస్తులు ప్రతి షాపుకి కెమెరాలు పెట్టుకోవాలి. ఎందుకంటే దొంగతనం చేసేవాళ్ళు భయపడతారు, దొంగతనం చేసిన వాళ్ళు పట్టుబడతారు. కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. మా పోలీసు వారి తరపు నుంచి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే దాన్ని మేము ఏర్పాటు చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అది కెమెరా ఎవరైతే ఎమర్జెన్సీగా ఊరికి వెళ్తారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే ఆ కెమెరాని ఏర్పాటు చేసి ఆ ఇంటిని మేము మానిటరింగ్ చేస్తాము, పెట్రోలింగ్ చేస్తాము. వాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వేసవికాలం రావటం, కొంతమంది ఏంటంటే ఆరు బయట చల్లగా ఉంటుందని పనుకుంటూ ఉంటారు, ఇంటికి తాళం వేయకుండా పనుకుంటారు. అలాంటివి మర్చిపోకుండా ఆరు బయట పనుకునే వాళ్ళు విలువైన వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని భద్రపరచుకోవటం కానీ, లేదా ముందుగా బ్యాంకుల్లో భద్రపరచుకోవడం కానీ చేయాలి. ఊరికి వెళ్ళేవాళ్ళు కూడా ఆ ఎమర్జెన్సీలో వెళ్ళే టైంలో ఆ బంగారాన్ని కానీ, డబ్బులు కానీ ఏవైతే ఉంటాయో వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర జాగ్రత్త పరచుకోవటం, లేదా బ్యాంకులు పెట్టుకోవాలని మా యొక్క పోలీసు వారి తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ, లేకపోతే మగవాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి అఘాయిత్యం చేయటం జరుగుతుంది. అలాంటప్పుడు అలా ఉన్నటువంటి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఓల్డేజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ సపోర్ట్గా ఎవరైనా ఉండాలి. లేకపోతే వాళ్ళని సపోర్ట్గా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళకి తగిన సెక్యూరిటీని కల్పించి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలని కోరుకుంటున్నాను. లేదా మాకు ఇన్ఫార్మ్ చేసినా మేము వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం. దయచేసి ఇవన్నీ గమనించి
సీసీ కెమెరాలు అనేది ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఈ టెక్నాలజీలో అది ముఖ్యమైన విషయం. పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మా పోలీస్ తరఫు నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మీ యొక్క బుచ్చిరెడ్డిపాలెం పోలీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.